హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి పెప్పర్ చికెన్ అండ్ టమోటా చారు ప్రిపేర్ చేశానండి. అది నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, పీస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. అంతేకాకుండా మనము మిరియాల మసాలా వేస్తాం కదా, అది కూడా చాలా పర్ఫెక్ట్గా పడుతుందన్నమాట చికెన్ పీసెస్కి. నేను ఇక్కడ రైస్ కాంబినేషన్గా టమోటా చారు అండ్ చికెన్ చేస్తున్నాను. చికెన్ ఫ్రై అన్నమాట. మనకి కొంచెం గొంతు బాలేనప్పుడు కానీ, జలుబు ఏమైనా చేసినప్పుడు కానీ ఇలా ట్రై చేయండి. నాన్ వెజ్ ప్రియులకు మాత్రం చాలా బాగా నచ్చుతుందన్నమాట. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ముందుగా చికెన్ తీసుకురాగానే నేను ఉప్పు నీళ్ళలో నానపెట్టేసేస్తానండి. ముందర క్లీన్ చేయకుండా చికెన్ అనేది వాటర్లో వేసేసి కల్లుప్పు యాడ్ చేసేసి కాసేపు పక్కకు పెట్టేసుకుంటానన్నమాట. నెక్స్ట్ టమోటా చారు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను ఒక 2 పెద్ద సైజు టమోటాలు, కొద్దిగా చింతపండు తీసుకున్నాను. ఈ టమోటాను క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా రివర్స్ చేసి వెనకాల వైపు ఈ విధంగా ఘాట్ పెట్టుకుంటే మనకి టమోటా అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట. నేను ఇక్కడ ముందుగా ఘాట్ అనేది పెట్టుకుంటున్నాను. పెట్టుకొని తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసేసుకొని నేను కుక్కర్లో పెట్టుకుంటానండి. కుక్కర్లో అయితే మనకు ఒక 2 విజిల్స్కి తొందరగా ఉడికిపోతుంది, త్వరగా అయిపోతుందని చెప్పేసి నేను టమోటా చారు ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం కుక్కర్లో పెట్టుకుంటాను. మనకు కావాలనుకుంటే బయట కూడా పెట్టుకోవచ్చు అనమాట. నార్మల్గా గిన్నెలో వాటర్ వేసి టమోటా చింతపండు యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఉడికించేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ చికెన్లోకి నేను ఇక్కడ మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా ఇక్కడ స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు యాడ్ చేసుకున్నాను. అలాగే మిరియాలు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కారం ఏమీ యాడ్ చేయట్లేదు ఎక్స్ట్రా, ఓన్లీ ఈ మిరియాల ఘాటుతోటి మనం ఈ చికెన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. అందుకని ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ మిరియాలు యాడ్ చేసుకున్నాను. కొంచెం ఎక్కువ స్పైసీనెస్ కావాలనుకునే వాళ్ళు ఓన్లీ మిరియాలు, జీలకర్ర మాత్రమే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మరీ ఎక్కువ స్పైస్ కాకుండా కొంచెం మీడియంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అందుకని ధనియాలు, అలాగే లవంగా, కొద్దిగా దాల్చిన చెక్క, ఇలాచీ కూడా యాడ్ చేసుకున్నాను వీటిలోకి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనము ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా ఇందులో వాడచ్చు. నాకు ఇంట్లో ప్రస్తుతానికి కొబ్బరి పొడి అవైలబుల్గా ఉందండి, అది యాడ్ చేసేస్తాను మిక్సీ పట్టేటప్పుడు. ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఫ్రై చేసేసుకొని తీసి పక్కకు పెట్టుకొని ఇదే కళాయిలో కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. చాలా సింపుల్గా, ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చిటికలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను అవి ఫ్రై అయిపోయాయండి, మిక్సీ జార్లోకి తీసి పక్కకు పెట్టుకున్నాను కొంచెం చల్లారనిద్దామని చెప్పేసి. నెక్స్ట్ ఈ కర్రీ కోసం నేను తగినంత ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు అనేది తాలింపులో యాడ్ చేసుకున్నాను. అలాగే ఆనియన్స్ కొంచెం పొడుగ్గా కట్ చేసేసుకొని ఇక్కడ నేను కొంచెం చిన్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నానండి. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి. అలాగే ఫ్రెష్గా కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అదేంటి దీపావళి పండగకి నాన్ వెజ్ చూపిస్తున్నారు, అదిగాక కార్తీక మాసం కదా రాబోయేది అని అనుకోవద్దండి. ఈ వీడియోస్ నేను ఇప్పుడు తీసినవి కాదు, ఒక 1 మంత్ నుంచి నేను వీడియోస్ తీయడం కుదరలేదనమాట. అంతకుముందు తీసిన వీడియోస్ని ఎడిటింగ్ చేసేసి చూపిస్తున్నాను. ఇక్కడ లైట్గా ఆనియన్స్ అవి ఫ్రై అయినాక నేను ఇక్కడ కొద్దిగా పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నాన్ వెజ్లోకి ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు కొంచెం కచ్చపచ్చగా దంచి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే నేను ముందుగా చెప్పాను కదా 1 మంత్ నుంచి వీడియో తీయడానికి కుదరలేదని. మేము కన్యాకుమారి ట్రిప్ వెళ్ళామండి, బెంగళూరు టు కన్యాకుమారి. 5 డేస్ అనుకుంటే 6 డేస్ వరకు పట్టిందనమాట. రాగానే ఎమ్మటే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఒక 10 డేస్ సరిపోయిందనమాట. ఇంకా ఇంటికి వచ్చాక బాగా బాడీ అనేది స్ట్రెయిన్ అయిపోయింది, రెస్ట్ తీసుకుంటున్నాను. అందుకనే ఇంకా వీడియోలు తీయడానికి అనేది టైం సరిపోలేదు. అంతేకాకుండా దీపావళికి కొంతమంది నాన్ వెజ్ కూడా తింటారండి. ఇక్కడ నాకు ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ చికెన్ ముందల్లా మనం వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని 2-3 సార్లు కంపల్సరీ వాష్ చేసుకున్న తర్వాతే మనము ఇది తాలింపులోకి యాడ్ చేసుకుంటున్నాం అనమాట. మనం ముందుగా ఉప్పేసి నానపెట్టాక ఆ నీళ్లు పారపోసేసి మళ్ళీ ఒక 2-3 టైమ్స్ వాటర్ అనేది యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మెయిన్ మనకి కొంచెం లైట్గా నీచు వాసన లాగా వచ్చినా అది రాకుండా ఉంటుంది. ప్లస్ వచ్చేసి మనకి మెత్తటి పీసులు ఉంటాయి కదండి చికెన్లో, అవేంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట. ఇట్లా సాగుతూ పీచ్ లాగా అనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. అలా కూడా లేకుండా స్మూత్గా వస్తుంది పీస్ అనేది, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కల్లుప్పు యాడ్ చేసుకున్నానండి. కల్లుప్పు యాడ్ చేసేసుకొని స్టవ్ అనేది హైలో పెట్టుకొని ఈ చికెన్లో నుంచి వాటర్ అంతా బయటికి వచ్చేసేసేంత వరకు నేను హైలోనే ఉంచేసుకుంటాను. ఈ కల్లుప్పు అండ్ ఆ వాటర్ రెండు కలిసి మనకి పీస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట. అలాగే చికెన్ కొంతమంది నేను తింటారని చెప్పాను కదా దీపావళికి, ఎందుకంటే తెలంగాణలో పండగ వస్తే కంపల్సరీ నాన్ వెజ్ అనేది ఉండాలండి. అమ్మ వాళ్ళు వచ్చేసేసి తెలంగాణ, అత్తయ్య వాళ్ళు వచ్చేసేసి ఆంధ్ర అనమాట.
ఈలోపు టమోటా కూడా ఉడికిపోయింది కదా, ఈ టమోటా కొంచెం చల్లారిన తర్వాత ఇలా చేయితో పిసికేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పాను కదా, అత్తయ్య వాళ్ళు వచ్చేసేసి పండగ నెక్స్ట్ డే తింటారు నాన్ వెజ్. కానీ అమ్మ వాళ్ళు వచ్చేసి పండగ రోజు ఆ ఏరియా ప్రకారం పండగ రోజు కంపల్సరీ నాన్ వెజ్ అనేది తింటారనమాట. ఒకవేళ మనం తెచ్చుకోకపోతే ఈరోజు ఏంటి స్పెషల్ అని ఎవరిని అడిగినప్పుడు మనం వెజ్ అని చెప్పామనుకోండి, పండగ రోజు ముక్క లేకపోతే ఎలా అని చెప్పేసేసి ప్రతి ఒక్కరి నోటి నుంచి వినిపిస్తుందనమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. మేమైతే తినము. పెళ్ళైన కాంచి మాత్రము పండగలప్పుడు కొంచెం తినడం బంద్ చేసేసాము. తర్వాత తెచ్చుకుంటాము. అంతకుముందు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పెళ్ళిగా ముందుకైతే కంపల్సరీ పండగకి నాన్ వెజ్ అనేది కంపల్సరీ ఉండేది. అంతేకాకుండా పండగకి ఊర్లో యాటను కోసి ఇంటింటికి పంపిస్తూ ఉంటారు కదా, అలా కూడా పద్ధతి అనేది ఉంటుందన్నమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇక్కడ మనం ఈ 2 టమోటాలు కొద్దిగా చింతపండుతో ఒక 2 లీటర్స్ వరకు చారు అనేది రెడీ అవుతుంది. అది టమోటా పులుపుని బట్టి ఉంటుందండి. చింతపండు అనేది కొద్దిగానే యాడ్ చేసుకోవాలి, ఎక్కువ యాడ్ చేయకూడదు మన టమోటా చారులోకి. చింతపండు ఎక్కువ యాడ్ చేసామనుకోండి, టమోటా ఫ్లేవర్ని చింతపండు అనేది డామినేట్ చేసి టేస్ట్ అంత బాగుండదు. అంతేకాకుండా నేను ఇక్కడ చింతపండు కూడా పాత చింతపండు యూస్ చేశాను, పులుపు ఎక్కువగా ఉంటుంది. అందుకని కొద్దిగానే యాడ్ చేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా సరే టమోటా చారులో ఎంత కొద్దిగా చింతపండు యాడ్ చేస్తే టమోటా చారు అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను చారు మొత్తం పిండేసేసుకున్నానండి, పిప్పి పడేసేసి నేను సపరేట్గా తీసుకున్నాను కదా చారుని, ఆ చారుని నేను కుక్కర్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి మరిగిచ్చేసుకుంటున్నాను అనమాట. చారు అంతా మొత్తం కుక్కర్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి అడుగులో కొంచెం ఏదైనా తేడా ఉంటుందని చెప్పేసి అడుగు అనేది తీసేసాను. అంతేకాకుండా నేను ఇక్కడ చేయితోని పిసికానండి. నార్మల్గా జల్లిలోకి వేసి కూడా చేసుకోవచ్చు. మనకి అక్కడక్కడ టమోటా సన్నగా అనేది ఉంటుందన్నమాట, చేయితోటి ఇలా వడగట్టుకుంటే అలా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఈ చారులోకి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, కొద్దిగా కల్లుప్పు, కొద్దిగా పసుపు. మనం పచ్చిమిర్చి యాడ్ చేసినా సరే కానీ కొద్దిగా కారం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట, టేస్ట్ అనేది బాగుంటుంది. కొద్దిగా కారం అనేది యాడ్ చేస్తున్నాను. అంతేకాకుండా ఈ చారులోకి మనం నచ్చితే టేస్ట్ అండ్ ఫ్లేవర్ నచ్చితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా మసాలా అనమాట. కొంతమందికి నచ్చది ఇష్టపడరు అనమాట, కొంతమంది ఇష్టంగా తింటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా యాడ్ చేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి పొడి కానీ ఎండు కొబ్బరి పొడి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పచ్చి కొబ్బరి ఉంటే మాత్రం మెత్తగా వాటర్ వేసి పేస్ట్ చేసి యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి పులుపు అది లెవెల్ కరెక్ట్గా ఉండడానికి తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. వాటర్ అనేది ఒకసారి చెక్ చేసుకొని మనకు పులుపు అది సరిపోతుందో లేదో, ఇంకా పుల్లగా ఉందనుకోండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టమోటా పుల్లగా ఉంటే మాత్రము చారు అనేది అద్దిరిపోతుందండి. టమోటా కొంచెం చప్పగా ఉందనుకోండి, మనకి టమోటా ఫ్లేవర్ అనేది అంతగా తెలియకుండా చారు అనేది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాను, చారు స్టవ్ మీద పెట్టేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ఒకసారి చికెన్ చెక్ చేస్తున్నానండి. ఇక్కడ చూసారు కదా, వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందన్నమాట. హైలో ఉంచేసేసుకున్నాను. వాటర్ అంతా ఇలా బయటికి వస్తున్న టైంలో మనము మీడియంలోకి అడ్జస్ట్ చేసేసుకొని నిదానంగా చికెన్ అనేది ఉడికిచ్చేసుకుంటే ఆ కల్లుప్పు ఈ వాటర్లో కరిగి చికెన్ పీసెస్కి అంతా ఉప్పు అనేది బాగా పడుతుందన్నమాట. అందుకని నేను కల్లుప్పు అనేది యాడ్ చేస్తాను. ఫ్రై చేసినా సరే ఆ వాటర్లో ఈజీగా కరిగిపోతుందని చెప్పేసి ఇక్కడ నేను చారు అనేది స్టవ్ మీద పెట్టేసేసుకున్నానండి. చారు అనేది కొంచెం మసలాలి, చారు మరుగుతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం టమోటాలు కూడా ఉడికించుకున్నాం కదా, చారు ఎక్కువ మరగాల అంటే ఖచ్చితంగా మరగాలండి. కొంచెం మరిగిన తర్వాత నేను ఇక్కడ ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట. నాకు కొద్దిగా ఉప్పు తక్కువైంది, కొద్దిగా కల్లుప్పు అనేది యాడ్ చేసుకున్నాను. కల్లుప్పు యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ చారు అనేది మరిగించుకున్న తర్వాత నెక్స్ట్ తాలింపు అనేది పెట్టేసేసుకుంటున్నాను అనమాట. నాకు ఇక్కడ చారు అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ తాలింపు కోసం చారు పక్కకు పెట్టేసేసి దాంట్లో చిన్న ప్యాన్ పెట్టేసేసుకున్నాను తాలింపుది. అందులో కొద్దిగా ఆయిల్ తీసుకొని తాలింపు కోసం ఒక 2 ఎండుమిర్చి కట్ చేసేసి యాడ్ చేశాను. అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర అండ్ మెయిన్ కరివేపాకు అనేది లేతగా ఉన్న కరివేపాకు యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా ఇంగువ యాడ్ చేశాను. ఇవి ఫ్రై అవుతుండగా లాస్ట్లో 2-3 వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేశాను అనమాట. చారులోకి కానీ పప్పులోకి కానీ ఇలా వెల్లుల్లి లాస్ట్లో యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తాలింపు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఒక పొంగులాగా రానిచ్చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇంకా మనకి చారు అనేది రెడీ అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి చారు అనేది. నెక్స్ట్ మనం చికెన్లోకి మసాలాలు ముందుగా వేయించుకున్నాం కదా మిరియాలు, అవి వాటిలలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు
కొబ్బరి పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాను. నార్మల్గా ఒకవేళ ఎండు కొబ్బరి ఉన్నట్టయితే మాత్రము ఫ్రై చేసే టైంలోనే చిన్న చిన్న పీసులుగా చేసి ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇదంతా మరి మెత్తగా కాకుండా కొంచెం బరుకుగా ఉండేటట్టు చూసుకోండి పొడి అనేది. అలా అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నాకు చికెన్ కూడా బాగా మగ్గిపోయిందండి. మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఆయిల్ అంతా బయటకు వచ్చేసేసి వాటర్లో చికెన్ అనేది బాగా ఉడికిపోయి వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుందనమాట. ఈ టైంలో మనం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పట్టుకున్న పొడి మొత్తం యాడ్ చేసేస్తున్నానండి. ఒకవేళ మనము ఎక్కువ స్పైసీగా, ఎక్కువ ఘాటుగా తినాలనుకున్నామనుకోండి, ఓన్లీ మిరియాలు, జీలకర్ర మాత్రమే వేసి పట్టుకోండి. ధనియాలు ఇవంతా అవసరం లేదనమాట. ఇక్కడ నేను మొత్తం పొడంతా పట్టిందండి నాకు. ఇక్కడ మీడియం ఘాటుగా ఉంటుందన్నమాట. మరి ఎక్కువ ఘాటుగా కాకుండా, చప్పగా కాకుండా మీడియంగా ఉంటుందన్నమాట స్పైసీనెస్ అనేది. నేను ఇక్కడ కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేసి అలానే మగ్గిచ్చేసేసుకున్నాను. ఆ పొడంతా పట్టడానికి అనమాట చికెన్ పీసెస్కి. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకొని, ఇంకా చికెన్ అనేది కదిలించలేదండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అనమాట. ఆ వేడికి ఒక 5 మినిట్స్ అలా వదిలేసాను అనమాట. మనకి చారు కూడా రెడీ అయింది కదా! చారులో కూడా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసేసుకున్నాను. చాలా ఈజీగా, సింపుల్‌గా చారు అండ్ చికెన్ ఫ్రై ఈ విధంగా ట్రై చేయొచ్చు. అంతేకాకుండా మేము రామేశ్వరం ట్రిప్ వెళ్ళామని చెప్పాం కదా! ఆ వీడియోస్ కొద్ది చోట్ల వీడియోస్ తీయడం జరిగిందనమాట. ఆ వీడియోస్ కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి. కొంచెం ఎడిటింగ్ అది ఉంటుంది కదా! అందుకని కొంచెం టైం పడుతుందనమాట. ఎక్కువ పూర్తిగా అంటే గుడి లోపల మాత్రం తీయనేలేదు. బయట కొన్ని చోట్ల మాత్రం తీశాననమాట. అది మాత్రం అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మనకి వేడి వేడిగా టమోటా చారు అండ్ పెప్పర్ చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇది రైస్‌లోకే కాదండి, ఈవినింగ్ టైంలో తినాలనుకున్నప్పుడు అలానే ఆనియన్స్ పక్కన పెట్టేసుకొని లాగిచ్చేస్తే ఉంటుంది. ఎంతైనా సరే చిటికలో ఖాళీ చేసేస్తారనమాట. ఇక్కడ మనకి రెడీ అయిపోయింది కదా! నెక్స్ట్ రైస్ పెట్టేసేసుకొని వేడివేడిగా అండ్ టమోటా చారు అండ్ పెప్పర్ చికెన్ చాలా బాగుంటుందండి. టేస్ట్ అనేది ట్రై చేయడం అస్సలు మిస్ కావద్దు. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ముక్క ఎంత స్మూత్‌గా ఉందో. మనకు ఒక్కొక్కసారి ఇలా స్మూత్‌గా ఉండదండి పీస్ అనేది. మనకి పీస్ లాగా వచ్చేస్తుందనమాట. ఇట్లా పీసులుగానే వచ్చేస్తుందనమాట చికెన్ పీస్ అనేది. అలా రాకుండా ఉండాలంటే ఈ వీడియోలో చెప్పినట్టుగా ప్రిపేర్ చేసి చూడండి, పర్ఫెక్ట్‌గా వస్తుంది. టమోటా చారు కాంబినేషన్‌కి చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో ఎలా అనిపించింది, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. Thank you very much for watching.